నమస్తే, వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కరీంనగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం. దిశానిర్దేశం చేయనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు, బారులు తీరక తప్పని పరిస్థితి, గంటల తరబడి పడిగాపులు. రెండో నెలలోనూ పాత పింఛనే, 4000 హామీ ఉత్తమాటే, 45 రోజులు గడిచినా చేయూత పథకంపై సర్కార్ నో క్లారిటీ. అన్నదాతలపై నోరు పారేసుకున్న మంత్రి కోమటిరెడ్డి, రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యలు. ఈ నెల 31 నుంచి అమల్లోకి 1 వెహికల్ 1 ఫాస్టాగ్, వాహనదారులు సత్వరమే కేవైసీ చేసుకోవాలన్న ఎన్హెచ్ఏఐ. రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై వారియర్స్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలను యూరియా కొరత మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. అవసరాల మేరకు యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు కేంద్రం కూడా రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించింది. రసాయనాల వాడకం ఎంత తగ్గిస్తే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్కు రాష్ట్రం తలొగ్గటంతో రైతులపై అది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో పునరావృతమవుతున్నాయి. యూరియా కోసం రైతన్నలు బారులు తీరిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. రోజుకో చోట యూరియా కొరత సమస్య తలెత్తుతోంది. రైతులు యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తరహాలోనే యూరియా బస్తాల కోసం కార్యాలయం ఎదుట రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి దశలో యూరియా చల్లుకునేందుకు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రైతులు తమ అవసరం మేరకు యూరియా బస్తాలు అందకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు పంటల సాగులో యూరియాతో పాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఏ రాష్ట్రం ఎంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించిందో, ఇకపై ఎంత తగ్గిస్తారనే అంశాలను తెలుసుకుంది. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రమాణ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పచ్చిరొట్ట, కంపోస్టు ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. అయితే పీఎం ప్రమాణ్ పై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే సాకుతో ఎరువుల పంపిణీలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా సాగు పెరుగుతుండటంతో రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతోంది. ఫలితంగా కేంద్రంపై ఎరువుల సబ్సిడీ భారం భారీగా పెరుగుతోంది. గతేడాది ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 1.05 లక్షల కోట్లు కేటాయించగా 2.25 లక్షల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే పీఎం ప్రమాణ్ను తెరపైకి తీసుకొచ్చిందనే వాదనలున్నాయి. ఇక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే రాష్ట్రాలకు తగ్గించిన ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని కేంద్రం ఆశ చూపింది. కానీ పీఎం ప్రమాణ్ పథకం తెలంగాణ వ్యవసాయ రంగంపై, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇందుకనుగుణంగానే యూరియాతో పాటు ఇతర ఎరువుల వినియోగం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే కేంద్ర నిర్ణయం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టుగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకానికి చేయిచ్చింది. పెన్షన్ను 4,000కు పెంచుతామంటూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కనీసం ఆ విషయంపై కూడా మాట్లాడటం లేదు. దీంతో పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 పెన్షన్ను 4,000 చేస్తామంటూ హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విషయంపై పెదవి విప్పటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఆ హామీ గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. నిజానికి ఈ పథకం అమలు చేయడానికి పెద్దగా అధికారిక ప్రక్రియ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకిచ్చే మొత్తాన్ని పెంచుతూ జీవో ఇస్తే సరిపోతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయూత పెన్షన్ పై సమీక్ష చేయలేదు. వాటికి ఎంత మొత్తం అవుతుంది, ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కనీస స్థాయిలో ఆలోచన కూడా చేసిన పాపాన పోలేదు. గత నెలలో చేయూత పథకం కింద 2016 చెల్లించారు. ఈ నెలలో కూడా 2016 మొత్తాన్నే ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి 2016 మొత్తాన్ని 4,000 చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మొదటిసారిగా 2023 జూలై 2న ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 ఇస్తామంటూ చెప్పారు. దానికి సంబంధించిన ప్రచార పత్రాన్ని రాహుల్ ఆ సభలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు వారికి ఓటు వేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 45 రోజులు పూర్తయింది. డిసెంబర్లో చేయూత పెన్షన్ పాత మొత్తాన్ని అందించారు. తాజాగా జనవరి మొత్తాన్ని దశల వారీగా నిధులను విడుదల చేయటం ప్రారంభించారు. ఈ నెల గతంలో ఇచ్చిన మాదిరిగానే 2016 ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 2016 చెల్లించటానికి అవసరమైన నిధులనే విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి చేయూత పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు పాత మొత్తానికి సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మంది పెన్షన్దారులున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు,
చేనేత, గౌడ వృత్తిదారులు, దివ్యాంగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల నుంచే పెన్షన్ పెంచి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు పాత పెన్షన్ ఇస్తున్నట్టు తెలియటంతో వారంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని కాంగ్రెస్ సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. వచ్చే నెలలో ఏ రోజైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అప్పుడు పెంచిన మొత్తం ఇవ్వటం కష్టమని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించేది లేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో అన్యాయం రాజ్యమేలుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆరోపించారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వాలు రావడం పోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఎవరొచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా, ఇతర పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, తిప్పి కొడితే ఒక 6 నెలలు 8 నెలల సమయం లేదు, ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది. సర్పంచులను సస్పెండ్ చేయిస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే. అధికారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు. ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేయడం అనేది సర్వసాధారణం. ఆ పార్టీకి, మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్లను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే, పల్లెత్తి మాట్లాడలే. కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేసినో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, కొరుట్లలో కావచ్చు, చొప్పదండి ప్రాంతంలో కావచ్చు, వేములవాడ ప్రాంతంలో కావచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం, కలెక్టర్ గారు కూడా చెప్తాం. చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచులను సస్పెండ్ చేయించారు. ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమీ మామూలు పార్టీ కాదు. మాకు 39 మంది శాసనసభ్యులున్నారు, శాసన మండలి సభ్యులున్నారు, అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది. వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు. మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం, మా శాసనసభ్యులందరం ఉన్నాం. ఏ కార్యకర్తకు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పుడు అబద్దాలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇలా ప్రభుత్వం మొదటికి వచ్చింది. వాళ్ళు కూడా ఊహించని ప్రభుత్వం, వాళ్ళు కూడా ఊహించుకోలేము మేము వస్తామని. కానీ ఊహించుకోకనే తప్పుడు అబద్దాలు చెప్పారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాక, ఏదున్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ తప్పు జరగలే. మీరు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేయండి, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించండి. తప్పు తీయండి. మొదలు 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇదేమున్నది. ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలుచుడాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో
వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం, ఈ ఓడిపోయిన నాయకులు ఏదైతుందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోవడం. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి. కౌన్సిలర్లందరూ ఇంటి మీద బెదిరించుడు, ఆయన ఏమైనా తప్పుంటే వెతుకుడు, నీది ఉన్నది బిడ్డ ఇది తీస్తాను, నేను ఖతం చేస్తాం, మా వాళ్ళు మాతో పెట్టుకుంటే కథం, నువ్వు రా మా పార్టీ అని చెప్పి అవిశ్వాసం రమ్మని చెప్పి బెదిరించుడు. సేమ్ మెట్పల్లి అదే పరిస్థితి నడుస్తుంది, కోర్టులో అదే పరిస్థితి నడుస్తుంది. ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు, మీ ప్రజల మీద ఓడగొట్టిండ్రు అన్నప్పుడు బుద్ధితో ఉండాలి. ప్రజలకు ఏ విధంగా సేవ వేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి, ప్రజల మధ్యకు రావాలని ఆలోచించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు బెదిరించే విధంగా ఏదున్నా కేసీఆర్ తిట్టే విధంగా వాళ్ళ రెండే ముచ్చట్లు వాళ్ళకి వచ్చేది, భయభ్రాంతులను చేసుడు, కేసీఆర్ తిట్టుడు, అవినీతి జరిగింది అన్నాడు. ఈ పని మీదనే ఇప్పుడు 20 రోజులు గడిపారు. ఇంకొక 20 రోజులు 20 రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడ్ వస్తుంది కనుక, నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పటిదాకా ఇట్లా తిట్టుకుంటా ఈ 40 రోజులు నడిపించాలి, పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారు. రైతు బంధు రాలేదన్న రైతులను చెప్పుతో కొట్టండంటూ రెచ్చిపోయారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను అవమానించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ రైతులంతా భగ్గుమంటున్నారు. అధికారం కళ్లకెక్కిన కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. చెప్పుతోని కొట్టండి, లేని అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి, లేని అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి, లేని అడిగిన 100 రోజుల్లోపే నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. పప్పులు, కూరగాయలు, ఉల్లిపాయలు, బియ్యం ఇలా అన్నింటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రతి కుటుంబంపై అదనంగా నెల నెల వేలల్లో భారం పడుతోంది. దీంతో మధ్యతరగతి వర్గాల బడ్జెట్ తలకిందులవుతోంది. ఏం కొనేట్లు లేదు, తినేట్లు లేదు అనేలా పరిస్థితి తయారైంది. ప్రజలకి నిత్యావసర ధరల మంట తగులుతోంది. రోజురోజుకు ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. పప్పులు, చక్కెర, బెల్లం, బియ్యం ఇలా ఒక్కటేంటి అన్నిటి ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు బతుకు భారమవుతోంది. దీంతో సామాన్యులకి కొనుగోళ్లు కష్టమయ్యాయి. మార్కెట్లో సరిపడా స్టాకున్నా కొందరు దళారులు వ్యాపారులతో కుమ్మక్కై సరుకు బ్లాక్ చేయడంతో అన్నిటి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉల్లి పేరు వింటేనే కళ్లల్లో కన్నీరొస్తోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఉల్లి ధర పెరగటమే తప్ప తగ్గటం లేదు. కొందరు వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుకొని ఇష్టమొచ్చిన ధరలకు యథేచ్ఛగా మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మరోవైపు పప్పు ధరలు పేదోళ్లకి అందకుండా పరుగులు పెడుతున్నాయి. 3 నెలల కింద ఉన్న ధరల కంటే ప్రస్తుతం రేట్లు అధికంగా పెరిగాయి. కిలో కందిపప్పు ప్రస్తుత మార్కెట్లో 170 నుండి 190 వరకు ఉంది. పెసరపప్పు అయితే 115 నుండి 120 వరకు పెరిగింది. ఇక్కడ రేట్లు అయితే ఇప్పుడు విపరీతంగా బాగా పెరిగిపోయినాయి. మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కందిపప్పు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, ఏదైనా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్యతరగతి కుటుంబాలకి ఈ ధరల గురించి ప్రభుత్వం ఎవరేం పట్టించుకోరు. వాళ్ళ పథకాలు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ పర్మిషన్లు వాళ్ళ గురించే చూసుకుంటారు తప్ప మధ్యతరగతి కుటుంబాల గురించి, పేద ప్రజల గురించి ఏం పట్టించుకోరు. ఇక్కడ మార్కెట్ కూడా చాలా ఘోరంగా ఉంది. తర్వాత ఇక్కడ రోడ్లు కూడా ఖరాబ్ ఉన్నాయి బాగా. మామూలుగా పని చేసుకుంటోళ్ళకు ఈ ఆదాయం వస్తే ఏడ సరిపోతుంది, ఆదాయం లేదు, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఎట్లా బతకాలి? గవర్నమెంట్ కొద్దిగా చూసి మాకు సాయం చేయాలి, కానీ ఇట్లా చేస్తే మాత్రం ఏం బీదోడు ఏం బతికేటట్టు ఉండదు. అంతా ఇంక మాకు మధ్య తరగతి వాళ్ళకు నెత్తిన బురద పెట్టినట్టే కానీ ఏం లేదు. మార్కెట్లో చక్కెర కిలో 40 నుంచి 50 రూపాయలకు పెరిగింది. ఇక బియ్యం పేరు చెబితేనే ప్రజలు భయపడుతున్నారు. మార్కెట్లో బియ్యం ధరలకి అడ్డు అరుపు లేకుండా పోతుంది. మంచి రకం బియ్యం కిలో 55 రూపాయల నుండి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సోనా మసూరి, కర్నూల్ సోనా,
వరంగల్ సోనా వంటి సన్నబియ్యం అసలు సామాన్యులకి అందనంత ఎత్తుకు ధరలు పెరిగాయి. కందిపప్పు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. ఎట్లా కొని ఏం చేస్తాము చెప్పు? ఇంత రేట్లు పెరిగితే ఎట్లా కొనాలి? మేము గరీబులకు కొనుక్కోవాలంటే భయం అవుతుంది. కందిపప్పు అయినా ఏదైనా అన్ని పప్పులు అన్ని రేట్లు పెరిగినాయి. ఒక్క రేట్ అని లేదు తెలుసా? బియ్యం రేట్లు అయితే ఇంకా పెరిగినాయి. మళ్ళీ ఏం తినాలి మేము చెప్పు? ఇంత రేట్లు పెరిగితే రేషన్ మీద సన్న బియ్యం ఇస్తా అన్నాడు, ఇయ్యలే, దొడ్డు బియ్యమే ఇస్తుండు. అవి కూడా మేము ఏం తినాలి చెప్పు? ఏం కష్టాలు చేసుకొని ఏం బతుకుతాము? ఎట్లా బతకాలి చెప్పు? అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఒక్క రేట్ అని తక్కువ లేదు, అన్నీ లేదు. ఒక 25 కిలోల బ్యాగ్ మీద 200 పెంచిండు. ఉప్పు బ్యాగ్ మీద కూడా 2 రూపాయలు పెంచిండు. ఒక్కొక్క కిలో దాని మీద ఒక బ్యాగ్ తీసుకుపోతే 450 ఉంటే 480 చేసిండు ఉప్పు బస్తా. గవర్నమెంట్ అంటే మధ్యతరగతి వాళ్ళకు ఈ పుణ్యానికి ఇచ్చే పథకాలు పెట్టి ఇవి తగ్గిస్తే మంచిది. అవి పుణ్యానికి ఇచ్చి దీని మీద పెంచుతుండు. ఏం లేదు దాని మీద. అవి తగ్గించినట్టు చేస్తుండే, అన్నిటికి పెంచి దీని మీద లాగేస్తుండు. దాంట్లో ఏం లేదు. ఒక బ్యాగ్ మీద బియ్యం బస్తా 200 అంటే నెలకు 2 బస్తాలు తిన్నా కూడా 400 పోయినట్టే. పెసరపప్పు మీద 40 రూపాయలు పెంచాడు ఒక కిలో మీద. కందిపప్పు మీద అంటే 20 పెంచినట్టుంది. పెసరపప్పు మీద 40 పెంచాడు. చక్కెర మీద 10 రూపాయలు పెంచాడు. టూ మచ్. బియ్యం బస్తా మీద అయితే 200 పెంచాడు ఏకదమ్. ఒక 10 ఇప్పుడు నెల రోజులనే 200 రూపాయలు పెరిగింది. బతుకు చిత్రం ఎంతగా మారిందంటే ఆఖరికి పేదవాడు నూకలు కొని తిందామనుకున్నా కూడా కిలోకి దాదాపుగా 40 రూపాయలుగా ఉంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడుతున్నారు. ప్రస్తుతం రోజుకు పెరుగుతున్న ధరలు చూస్తే ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు మండిపడుతున్నారు. కెమెరామెన్ సైదుల్తో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.